Hi friends, this video is sponsored by Buymoto shopping app. Buymoto e-shopping application is one of the online shopping app now available on Play Store and App Store. Buymoto e-shopping. ఈ రోజు మనము సేమియా దోశ తయారు చేసుకునే విధానం చూసుకుందామండి. మొదటిగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏమంటే ఒక కప్పు సేమియా తీసుకున్నానండి, ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నామండి, ఒక కప్పు పెరుగు, 2 టమాటాలు తీసుకున్నామండి. సేమియా టమాటా దోశ అంటామండి దీనికి పేరు. ఈ దోశ ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దాం, చూడండి. తయారు చేసే విధానం చూద్దామండి. మొదటగా ఒక పాన్ పెట్టుకుని గ్యాస్ మీద దీంట్లో మొదటగా మనం సేమియాని దోరగా వేయించుకోవాలండి. సేమియా వేయించుకుందాం. సేమియాని లైట్గా దోరగా వేయించుకుని సేమియాని దోరగా వేయించుకున్న తర్వాత దీంట్లో వేగిన తర్వాత కొంచెం ఈ బొంబాయి రవ్వను కూడా లైట్గా వేపుదామండి. దీంట్లోనే కలిపేసుకుని బొంబాయి రవ్వ కూడా దీన్ని కూడా లైట్గా వేపుదామండి. కొంచెం వేగిన తర్వాత ఇవి చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టేసుకుని ఈ మిశ్రమాన్ని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని కొంతసేపు మనము చల్లబరుచుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు మనము ఇప్పటివరకు దోరగా వేయించిన సేమియాను ఈ రవ్వని 2 కలిపి ఫైన్ పౌడర్గా మిక్సీలో వేసి పౌడర్ తయారు చేస్తున్నానండి. చూద్దాం పౌడర్ ఎట్లా తయారు చేయాలి. పౌడర్ చేస్తున్నాం. పౌడర్ రెడీ అయిందండి. బాగా మెత్తగా రెడీ అయిందండి. ఈ పౌడర్ని ఇట్లా బౌల్లో తీసుకుంటున్నానండి. మంచి మెత్తగా రెడీ అయిందండి. ఈ పౌడర్ని ఒక బౌల్లో తీసుకున్నామండి. ఇప్పుడు టమాటోకాయలను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి. వీటిని కూడా ఇప్పుడు మిక్సీకి వేసేసి వీటిని కూడా గ్రైండ్ చేసేద్దామండి. టమాటా కూడా బాగా మెత్తగా రెడీ అయిందండి. ఇప్పుడు ఈ టమాటా
ఈ పౌడర్ గ్రైండ్ చేసుకున్న పౌడర్లో కలిపేసుకోవాలండి. పెరుగు మొత్తం కలిపేస్తున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఈ పౌడర్ని ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. రుచికి సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మొత్తం ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. దోసపిండి రెడీ అయిందండి. ఇప్పుడు దోశలు ఏ విధంగా పోద్దాం చూడండి. దోశలు పోద్దాం చూడండి. నీట్గా అట్లా తీసేసుకుని లైట్గా ఆయిల్ వేసేసుకోండి. దోశ రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని చూడండి ఎంత చక్కగా వచ్చింది. మంచి కలర్ఫుల్గా ఉందండి. దీంట్లో కొంచెం మనం ఇక కారపొడి, ఇది కరివేపాకు కారపొడి అండి. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుని తింటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. ఇదండి ఈరోజు మనం సేమియా టమాటా దోశ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ 1 and all.